హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము 1 పేతురు 4వ అధ్యాయము 7వ వచనమును చూద్దామా. మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంట. అవును, అపవాది కార్యములను జయించాలన్నా, మన జీవితంలో మనం విజయాలను చూడాలన్నా, దేవుని కార్యములను, ఆయన మేళ్లను, ఉపకారములను మనం పొందుకోవాలన్నా, మన కుటుంబము చుట్టూ దేవుని యొక్క సన్నిధి, ఆయన కాపుదల, భద్రత ఉండాలన్నా, అవును, ప్రతి విషయంలో మనము బలవంతులుగాను జయించే శక్తి కలిగి జీవించాలన్నా కూడా మనము మేలుకువగా ఉండి ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. చాలామంది ప్రార్థనను నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటారు. మన ఇంట్లో మన పేరెంట్స్ కూడా ప్రార్థన చేయండి అని చెప్తున్నప్పుడు తర్వాత చేస్తాను మమ్మీ, తర్వాత చేస్తాను డాడీ అని నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటారు. కానీ మీకు తెలుసా, ప్రార్థన ద్వారంగానే మన పితరులు గొప్ప విజయాలను చూశారు, రాజ్యాలను జయించారు, రాజులను ఓడించారు, అగ్ని యొక్క బలమును చల్లార్చారు, సింహాల నోళ్లను మోశారు, సముద్రాలను 2 పాయలుగా చేశారు. ప్రార్థన ద్వారంగా గొప్ప కార్యములను మనం చూడగలం. ప్రార్థన ద్వారంగా గొప్ప విజయాలను మనం సాధించగలం. కాబట్టి ప్రార్థించే విషయంలో నిర్లక్ష్యంగా మనం ఉండక, అలక్ష్యంగా మనం ఉండక, నిద్రపోయేవారుగా, సోమరిపోతులుగా మనం ఉండక, అవును, యాక్టివ్గా ఉండి ప్రార్థన చేద్దాం, మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం. అప్పుడు దైవికమైన కార్యాలను, మన జీవితంలో దైవికమైన మేళ్లను మనం అనుభవిస్తాం, గొప్ప విజయాలను మనం చూడగలుగుతాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.